మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దయచేయండి. భక్తునికి భగవంతునికి ఎన్నో యుగాల అనుబంధం, ఖేదం మోదం సంగమమై మోముల విరిసెను దరహాసం. చిన్ని కృష్ణుని చిన్నెలుగాంచిన మునివరుని జన్మ తరించినది. అణు అణువున ఆనందము పండ నిండెను నీరే కన్నుల నిండా. మదిలో నిండిన తన భయమంతా తొలగెను శ్రీనాథుని గనినంత. ఏ విధి నిన్ను కీర్తించాలో మునివర్యులకే తెలియదులే. భక్తునిగాచిన దేవుని మదిలో విరిసే దరహాసం, విరిసెనులే దరహాసం. భగవాన్, కంసుని ఆటంకం కారణంగా రోహిణీదేవి మధురకు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురు కావచ్చు. అందుకని తను ఇన్నాళ్ళు ఆమె తన పుత్రుని తీసుకొని తమ సేవకు రాలేకపోయింది. ఇప్పుడు తమ శ్రీ చరణాలు గోకులానికి విచ్చేశాయి కనుక ఆమెను కరుణించి తమరు ఆ బారుని నామకరణ సంస్కారం జరిపించాలి. అవశ్యం. ఈ యదువంశానికి కులగురువుగా ఇది నా కర్తవ్యం, అధికారం కూడా.
అక్కడికి విచ్చేసిన వసుదేవులు కూడా ఇదే ఇచ్చిన ప్రకటించారు. కనుక మా కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాం. కుమార వసుదేవుల మనసులో ఇంకొక భావన కూడా ఉంది. కంసునికి తెలియకుండా తమ సంతానంలో ఒకరు గోకులంలో పెరగాలని. అందుచేతనే శాండిల్య మహర్షుల వారు అతి గోప్యమైన రీతిలో ఈ రహస్య ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు. మహాముని, నాదొక ప్రార్థన. ఏమిటది? తమ వంటి దివ్య విభూతి మా గోకులాన్ని పావనం చేయటం మా గోకులవాసులందరికీ అది ఆశీర్వాదం లాంటిది. తమ దివ్య ఆశీర్వాదం మా గోకులవాసులందరికీ అందాలి. అందుచేత తమ చేతుల మీదుగా మా బాలకునికి నామకరణ సంస్కారం జరిగితే మేం కృతార్థులం అవుతాం. కాని నందరాజా, ఈ అధికారం తమ కులగురువు మహర్షి శాండిల్యుల వారిది. అందువల్ల మహాత్మా, నందరాజుల ప్రార్థనలో నా యాచన కూడా సమ్మిళితమై ఉంది. నేను గోకులపతికి ఈ సూచన చేశాను. ఈ శుభకార్యం తమ కరకమలాల మీదుగా జరిగితే సర్వదా సముచితంగాను మంగళకరంగానూ ఉంటుంది. కనుక మా ప్రార్థనను మన్నించండి. తమరు గొప్ప ఉదారులు మహాముని. మేము ఈ శుభకార్యాన్ని మా చేతుల మీదనే జరిపించగలం. మరో మాట వ్రజేంద్ర, ఈ విషయం గురించి కూడా తప్పక ఆలోచించండి. నేను యదుకుల గురువునని విశ్వమంతటికీ తెలుసు. అందువల్ల నేను ఈ బాలకుడికి నామ సంస్కరణ చేయిస్తే ఈ విషయం తెలిసిన కంసుడికి ఒక భావన కలగవచ్చు. ఇతడే వసుదేవుని యొక్క అష్టమ పుత్రుడనుకోవచ్చు. దానివల్ల మీ కష్టాలు కలిగించవచ్చు. మరి అది తెలుసుకోవటం ఎలా? అందువల్లే రోహిణీపుత్రుని కారణంగా సంస్కారం గుప్తరీతిలో జరుగుతోంది. ఇప్పుడు ఈ నిర్జన గోశాలలో మా సకులు, బంధువులు, గోపజనులు ఎవరూ లేరుగా. మేం తప్ప అన్యులెవరూ ఈ విషయం తెలుసుకునే అవకాశం లేదు. తమరు కృపతో మా మొర ఆలకించి ఈ ఇద్దరు బాలకులకి నామకరణ సంస్కారం చేసి దయ చూపించండి. అయితే తమరి రహస్యాన్ని గోప్యంగా ఉంచగలమని వాగ్దానం చేయగలరా? అవశ్యం. శుభం. హే వ్రజేశ్వర, ముందుగా నేను రోహిణీ నందనునికి నామకరణం చేస్తాను. తులాలగ్నం, స్వాతి నక్షత్రం, ద్వితీయ చరణంలో జన్మించినటువంటి ఈ దివ్య బాలుడు అఖండ శక్తిశాలి. ఈ సకల ధరిత్రిని తన శిరస్సుపై ధరించగలడు. ఇతనికో అనంత గుణం ఉంది.
ఇతని వల్ల మిత్రులు సకల బంధువులు అత్యంత సంతుష్టులవుతారు. ఇతని నామధేయం రాముడు. ఇతని బలానికి ఎట్టి అవధులు లేవు. అందుచేత అందరూ బలరాముడంటారు. బలరాముడు సంకర్షణ ద్వారా రోహిణి గర్భంలో ప్రవేశించాడు కనుక ఇతని ద్వితీయ నామధేయం సంకర్షణుడు.